రోజూ బ్రష్ చేస్తున్నా పళ్ళు ఎందుకు పాడవుతున్నాయి, చిగుళ్ళు ఎందుకు నొప్పి పెడుతున్నాయని మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. నిజానికి రోజుకు 2 సార్లు దంతధావనం చేస్తున్నా సరే మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల దంతాలు తీవ్రంగా దెబ్బతింటాయని గుర్తుంచుకోవాలి. పళ్ళు తెల్లగా మెరుస్తాయనే భావనతో వాటిని గట్టిగా రుద్దడం, బ్రష్ను నెలల తరబడి మార్చకపోవటం, తిన్న వెంటనే నోటిని శుభ్రం చేసుకోకపోవటం మొదలైన అలవాట్లన్నీ కూడా దంతాలకు శాపాలే అంటారు డాక్టర్లు. రోజూ పళ్లను తోముతున్నా దంతాలు ఎందుకు పాడవుతాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు 2 సార్లు బ్రష్ చేస్తున్నా కూడా ఎందుకు కొందరిలో పళ్ళు పుచ్చిపోతుంటాయి? అసలు కారణాలేంటి? బ్రష్ చేసుకోవటం వేరు, ప్రాపర్ టెక్నిక్తో బ్రష్ చేయటం వేరు. సో ఫస్ట్ మీరు అసలు ప్రాపర్గా టెక్నిక్ ప్రకారం బ్రష్ చేస్తున్నారా, మీ బ్రష్ మొత్తం నోరంతా పళ్ళన్నిటినీ క్లీన్ చేస్తుందా అనేది చూసుకోవాలి. తర్వాత చాలామందికి ఏమవుతుందంటే ఇంటర్డెంటల్గా కూడా, అంటే ఇన్ బిట్వీన్ టీత్ తిన్నవన్నీ విరుక్కుపోతూ ఉంటాయి. సో మీ బ్రష్ ఆ ప్లేస్లోకి వెళ్ళదు. కాబట్టి మీరు ఎంతసేపు బ్రష్ చేసినా కూడా ఇంటర్డెంటల్గా కనుక మీరు క్లీన్ చేసుకోకపోతే అప్పుడు ఇంటర్డెంటల్గా మీకు క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని మీరు ప్రాపర్గా బ్రష్ చేసుకుంటున్నారా, పన్ను అన్ని సైడ్లా మీరు బ్రష్ చేస్తున్నారా అనేది క్లియర్గా చూసుకోవాలి. చాలామంది బ్రష్ చేసేటప్పుడు చేసే తప్పులేంటి? సరైన బ్రషింగ్ పద్ధతి ఎలా ఉండాలి? చాలామంది ఏం చేస్తారంటే బ్రష్ చేసేటప్పుడు ఆ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ తెలియకుండా చేస్తారు. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఎనీ టైం బ్రష్ చేసేటప్పుడు ఒక మిర్రర్ ముందు నుంచోవాలి. మిర్రర్ ముందు నుంచుని మీ బ్రషింగ్ మీరే చూసుకుంటూ ఉండండి. తర్వాత టూత్ బ్రష్ అనేది అన్ని డైరెక్షన్స్లో అన్ని టీత్ మీదకి వెళ్తుందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత బ్రష్ లోపల పక్క, టీత్ లోపల పక్క క్లీన్ చేస్తుందా, టీత్ సర్ఫేసెస్ మీద కూడా క్లీన్ చేస్తుందా అనేది చూసుకోవాలి. ఇన్ బిట్వీన్ టీత్ క్లీన్ చేస్తుందా లేదో చూసుకోండి. ఆ బ్రిజిల్స్ అన్నీ ఇన్ బిట్వీన్ టీత్ కూడా వెళ్ళేలా చూడండి. ఒకవేళ మీ బ్రష్ ఆ ఇన్ బిట్వీన్ టీత్ కనుక వెళ్ళకపోతే తర్వాత మీరు బ్రషింగ్ ఫాలోడ్ బై ఫ్లాసింగ్ చేసుకోండి. ఆ ఫ్లాస్ అనేది సపరేట్గా ఉంటుంది, ఆ ఇన్ బిట్వీన్ టీత్ అనేది క్లీన్ చేస్తూ ఉంటుంది. లేదంటే ఇంటర్డెంటల్ టూత్ బ్రషెస్ కూడా ఉంటాయి, అంటే పళ్ళ మధ్యలో ఉండే గ్యాప్స్ను క్లీన్ చేసే బ్రషెస్. అట్లా మీ బ్రషింగ్ ప్రాపర్గా అయిందా అనేది మీరు ఒకసారి మీకు మీరే చూసుకోండి. ఆ తర్వాత చాలామంది ఏం చేస్తారంటే టూత్ బ్రష్ అనేది మేము ఇయర్స్ టుగెదర్ వాడతామని చెప్తూ ఉంటారు. బట్ అది చాలా తప్పు. ఎవ్రీ 2 to 3 months టూత్ బ్రష్ అనేది కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. టూత్ బ్రష్, టూత్ పేస్ట్ ఎంపికలో ఏ విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి? టూత్ పేస్ట్ ఎట్లాంటిది వాడాలనేది, మనం టూత్ పేస్ట్ పైన ఒక మార్క్ ఉంటుంది, గ్రీన్ మార్క్, బ్లూ మార్క్, రెడ్ మార్క్, బ్లాక్ మార్క్ అని. సో మనం ఎప్పుడైనా సరే నార్మల్ టూత్ పేస్ట్ ఏంటంటే గ్రీన్ మార్క్ కానీ బ్లూ మార్క్ కానీ ఉంటుంది ఆ ట్యూబ్ వెనకాల. సో రెడ్ మార్క్ ఏంటంటే మెడికేటెడ్ టూత్ పేస్ట్, బ్లాక్ మార్క్ ఏంటంటే అది మేము మీకు సజెస్ట్ చేసే టూత్ పేస్ట్. కాబట్టి యూజువల్గా మీరు గ్రీన్ ఉన్నది వాడితే మంచిది. సో యూజువల్గా టూత్ పేస్ట్లో ఏమేమి ఉంటాయంటే ఒక అబ్రేజివ్ ఉంటుంది మన బ్రషింగ్ కోసం, మనకు పళ్ళకు పట్టిన ప్లాక్ అంతా తీయటానికి ఒక అబ్రేజన్ ఉంటుంది. తర్వాత ఒక ఫోమింగ్ ఏజెంట్ ఉంటుంది, ఒక ఫ్లోరైడ్ ఉంటుంది, సోడియం ఫ్లోరైడ్ ఉంటుంది, తర్వాత ఒక ప్రిజర్వేటివ్ ఉంటుంది. సో ఈ ఫ్లోరైడ్ అనేది మనం 1000 to 1500 pPa పార్ట్స్ పర్ మిలియన్ మనం తీసుకుంటే కనుక అది మనకి టీత్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ని వాడకుండా ఉంటుంది మంచిది. సో ఈ టూత్పేస్ట్ ఎంత తీసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ టూత్పేస్ట్ యూజువల్గా మనము చిన్న పిల్లలకైతే ఒక చిన్న రైస్ గింజ అంత టూత్పేస్ట్ తీసుకుంటే చాలు. 4 years దాటిన పిల్లలకైతే ఒక పీనట్ సైజ్ టూత్పేస్ట్ తీసుకుంటే చాలు. ఆ పైన మనకైతే కొంచెం టూత్ బ్రష్ కవర్ అయ్యేంత వరకు తీసుకుంటే చాలు. సో సెలెక్షన్ ఆఫ్ టూత్ బ్రష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ టూత్ బ్రష్ సెలెక్షన్లో టూత్ బ్రష్కి 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి ఏంటంటే హెడ్, ఒకటేమో హ్యాండిల్. సో ఈ హెడ్ పార్ట్ ఏంటంటే మొత్తం మన నోట్లో ప్రతి పార్ట్ ఎంగేజ్ అయ్యేలాగా ఉండాలి. చాలామంది పెద్ద టూత్ బ్రష్ హెడ్ పెట్టుకుని మేము చాలా బాగా క్లీన్ చేసుకున్నాం అనుకుంటారు, కానీ ఆ బ్రష్ హెడ్ మొత్తం అన్నిటిని ఎంగేజ్ చేయలేదు. మోర్ ఓవర్ అది చీక్స్ని, లోపల టంగ్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది, వాటికి ట్రామా క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాపర్ సైజ్ తీసుకుని దాంతో బ్రష్ చేసుకోండి. మీరు ఒకసారి ఆ టూత్ బ్రష్ వాడినప్పుడు అది అన్ని డైరెక్షన్లో తిరుగుతుందా, లోపలికి బయటికి అన్ని క్లియర్గా ఉందా చేయడానికి అనేది చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బ్రిజిల్ సెలెక్షన్ వెరీ ఇంపార్టెంట్.
ఈ టూత్ బ్రష్ బ్రిజిల్స్ అనేది మీడియం, హార్డ్, సాఫ్ట్ అనేది ఉంటుంది. యూజువల్గా మేము సాఫ్ట్ లేకపోతే మీడియం ఆ రెండే సజెస్ట్ చేస్తాము. హార్డ్ బ్రష్ అనేది అసలు ఎవ్వరూ వాడొద్దు. అది మీకు ఎంత కంఫర్ట్ ఇచ్చినా కూడా మీరు అసలు అది వాడకుండా ఉండటం బెటర్. తీపి పదార్థాలు మాత్రమే కాదు, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, తరచూ చిరుతిళ్లు తినటం కూడా పళ్లను దెబ్బతీస్తుందా? మోర్ దాన్ 48 hours ఎనీ తీపి పదార్థం నోట్లో ఉంటే నోట్లో ఉండే మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అవి తిని ఇంకా మల్టిప్లై అయిపోతూ ఉంటాయి. సో మనకి అవసరమైనటికన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటాయి. అది వెళ్ళి ఆ పన్ను మీద డిపాజిట్ అయిపోయి వాటి నుంచి ఒక యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ యాసిడ్ ఆ ఎనామిల్ని అరగతీసి ఒక క్యావిటీ ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి క్యావిటీ ఇంకా ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇది స్వీట్స్ తిన్నప్పుడు జరిగే పని. తర్వాత కాఫీలు, టీలు ఎక్కువ తాగితే ఆ కాఫీ, టీలో షుగర్ ఉంటే షుగర్ కూడా సేమ్ ఇలాగే చేస్తుంది, క్యావిటీ ప్రొడ్యూస్ చేస్తుంది, లేకపోతే ఆ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. కానీ చాలామంది ఏమవుతుందంటే ఈ కాఫీలు, టీలు ఎక్కువ చేస్తున్న వాళ్ళకి ఆ టూత్ కూడా డిస్కలరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ టీ తీసుకునే వాళ్ళ ఎనామిల్ కూడా బ్రౌనిష్ డిస్కలరేషన్ ఉంటుంది. తర్వాత అందులో ఉన్న యాసిడ్ మన టీత్ని కొంచెం ఎచ్ చేస్తూ ఉంటాయి. తర్వాత కూల్ డ్రింక్స్ అనేది చాలా హార్మ్ఫుల్ టీత్కి. ఎనీ కూల్ డ్రింక్స్ మనం తీసుకున్నట్టుంటే దాంట్లో ఉండే యాసిడ్ ఎనామిల్ని ఎచ్ చేసి ఎనామిల్ ఎబ్రేడ్ అయిపోతూ ఉంటుంది. సో ఎబ్రేడ్ అయిన ఎనామిల్ మీద మళ్ళీ మనం స్వీట్స్ తింటా లేకపోతే మళ్ళీ కూల్ డ్రింక్స్ తింటా ఉంటాయి. అందులో ఆ కూల్ డ్రింక్స్లో ఉండే షుగర్స్ ఆ ఎనామిల్ ఇంకా ఇంకా డెప్త్లో ఎచ్ చేసేసి డెంటిన్, పల్ప్ అవన్నీ ఎక్స్పోజ్ అయ్యి సివియర్ సెన్సిటివిటీ అనేది వస్తుంది. సో ఎనీ క్రానిక్ ఇట్లా కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి తీసుకునే వాళ్ళు ఉంటే అది తీసుకోవటం మానేస్తే చాలా బెటర్ ఎనామిల్కి. జీవితాంతం దంతాల్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన డెంటల్ కేర్ ఏంటి? జీవితాంతం మీ పళ్ళు బాగా ఉండాలంటే మీరు ఫస్ట్ ట్వైస్ బ్రష్ చేసుకోండి. ఆ బ్రషింగ్ ప్రాపర్ టెక్నిక్తో చేయండి. ప్రాపర్ పేస్ట్ తీసుకోండి. తర్వాత ఎవ్రీ 6 months ఒకసారి దంతవైద్యుడిని సంప్రదించండి. జస్ట్ చెకప్కి వెళ్ళండి, మీ నోరు చూసుకోండి. ఎందుకంటే చాలా క్యావిటీస్, చాలా ప్రాబ్లమ్స్ మీకు తెలవదు, వాళ్ళు ఎక్స్రేలు తీసి చూసుకుని వాళ్ళు అన్ని రూల్ అవుట్ చేస్తూ ఉంటారు. సో జీవితాంతం మీ నోట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండొద్దంటే మీరు ప్రాపర్ డెంటల్ విజిట్స్ చేస్తే ఏదైనా క్యావిటీ ఫామ్ అయ్యేలాగా ఉంటే వాళ్ళు ముందే ఫిల్ చేసేస్తారు. సో ఏదన్నా క్యావిటీ స్టార్ట్ అయితే ఇట్ టేక్ 6 months టైం పడుతుంది. అది లోపలికి వెళ్ళి అది పన్ను ఇన్ఫెక్ట్ అయ్యి మీకు పన్ను నొప్పి అవన్నీ రావటానికి. కాబట్టి ఎవ్రీ 6 నెలలకి మీరు వెళ్తూ ఉంటే చిన్న చిన్న క్యావిటీస్ ఉన్నా కూడా ఫిల్ చేస్తే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎరాడికేట్ చేయొచ్చు. సో 6 monthsకి ఒకసారి మీరు దంతవైద్యుని సంప్రదిస్తే ఇవాళ ఉన్న ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఇచ్చి ఫ్యూచర్లో మీకు ఎటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా స్టాప్ చేస్తారు. ఎందుకంటే ఓవర్ నైట్ డెంటల్ ప్రాబ్లమ్స్ రావు. దే టేక్ మంత్స్ టుగెదర్ టు ఫామ్, ఎస్టాబ్లిష్ అండ్ క్రియేట్ ప్రాబ్లమ్ టు యూ. సో అవి మనం ఎప్పుడైతే ఫామ్ అవుతుందనుకున్నామో అప్పుడే ట్రీట్ చేస్తే మీకు డెఫినెట్గా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రాకుండా స్టాప్ చేయొచ్చు. నిత్యం దంతధావనం చేయడం అనేది ఒక అలవాటు కాదు, అదొక సైన్స్. బ్రష్ను గట్టిగా పట్టి రుద్దడం వల్ల పళ్ళు శుభ్రం కాకపోగా వాటిపై ఉండే ఎనామిల్ ఊడిపోయి సెన్సిటివిటీ వచ్చేస్తుంది. కాబట్టి రోజు బ్రష్ చేయడమే కాదు, ఎలా చేస్తున్నాం, ఎంతసేపు చేస్తున్నాం, బ్రషింగ్ తీరుతెన్నులు ఎలా ఉంటాయన్న విషయాలని గమనించుకోవాలి. దంతాల్లో సమస్యలు మొదలైతే వెంటనే చికిత్స తీసుకోవాలి.